పార్టీలకు ఇప్పుడు అది తెలుగుదేశం పార్టీయో జనసేనో కాంగ్రెస్ లేకపోతే బీజేపీ అని కాదు, అపోజిషన్ లో ఉన్నటువంటి ప్రతి ఒక్క పార్టీ కార్యకర్తని పీడించుకు తిన్నారో వాళ్ళందరి భరతం. అంటే జ్యోత్స్న గారు ఒక్క విషయం చెప్పండి, ఎన్నికలకు ముందు ఒక రకంగా ఏమన్నారు మీరు? తాడ తీస్తాం, తోలుస్తాం, చెప్పులు కుట్టేస్తాం, సంగతి చెప్తాం, ఇంకా చెప్పాలి అంటే మిజరబుల్ ట్రీట్మెంట్ అన్ని అన్నారు కదా. అంటే ఇప్పుడు మీరు చెప్పదలుచుకుంది ఏంటి? పబ్లిక్ కి కానీ కేడర్ కానీ మా పందా మారింది అనా? అస్సలు అంత లేదండి. ఇప్పుడు తాట తీయడం అంటే రెండు రకాలుగా ఉంటాయండి, మీకు తెలుసు చంద్రిక్ గారు. ఏదో మామూలుగా ఏమంటారు అని అంటే ఏదో 2 రోజులు షో ఆఫ్ చేసేసి అయిపోయింది, వాడిని అరెస్ట్ చేస్తాం, తీసుకొచ్చేసాం, 2 రోజులు జైల్లో పెట్టేసాం, లేకపోతే 2 రోజులు కస్టడీలో ఉంచుకున్నాం, వాళ్ళు చేసినట్టుగా వ్యవస్థల్ని మేనేజ్ చేసేసి ఏమంటారంటే సాక్షాత్తు ఎంపీలు కూడా కొట్టేసాం. అది కాదు. తాట తీయడం అని అంటే ఇంకొకసారి అలాంటి పని చేయడానికి వెన్నులోంచి వణుకొచ్చేట్టుగా చేయడం, అది తాట తీయడం. అది మేము ప్రామిస్ చేసాం, ప్రజలకు చేస్తాం. ఇవాళ ఒక్క విషయం చంద్రిక్ గారు, మీరు నేనే సాక్ష్యం. ఆడపిల్లల మీద ఎంత జుగుప్సాకరంగా పోస్టులు పెట్టారండి వీళ్ళు. మీరు నేనే సాక్ష్యం. మనమే కదా ఎన్నో సందర్భాల్లో మీ డిబేట్లలో నేను సాక్ష్యాలతో సహా చూపించాను. చంద్రిక్ గారు ఇలా చేస్తున్నారండి అన్నాను. ఇవాళ షో మీ ఎ సింగిల్ పోస్ట్ ఆఫ్ దట్ సార్ట్, షో మీ ఎ సింగిల్ పోస్ట్. ఎవ్వడన్నా ఆడపిల్లల గురించి గాని మహిళల గురించి గాని ఇష్టారీతిన మాట్లాడుతున్నటువంటి వాడు కావచ్చు, లేకపోతే ఇష్టారీతిన పోస్టులు పెడుతున్నటువంటి వాడు కావచ్చు, ఎవడన్నా ఈ రోజున ఉన్నాడా? దాన్ని ఒక్కటి చంద్రిక్ గారు, మనం వ్యవస్థని అంటే తాట తీయడం అంటే వ్యవస్థలో ఉన్న చాలా వెరీ స్ట్రాంగ్ లాస్ అండి. లాస్ ఏం మామూలుగా లేవు మన దగ్గర, ఆషామాషి లాస్ ఏం లేవు మన దగ్గర. కానీ అది వాళ్ళకు అనుగుణంగా వాళ్ళు మరుచుకున్నారు. ఆ రోజున మేము సమాజానికి అనుగుణంగా మాత్రమే మేము వాళ్ళ రోజున బిహేవ్ చేస్తున్నాం. ఒకటి చంద్రిక్ గారు, కొన్ని పేర్లు చదువుతాను, మీరు ఒక్కసారి వాళ్ళు ఎక్కడున్నారో చెప్పరా నాకు? ఎందుకంటే నాకు చాలా ఏంటంటే చాలా మంది అడుగుతున్నారు కూటమి ప్రభుత్వం ఏం చేస్తుంది అన్న వాళ్ళకు. ఆ రోజున తొడలు కొట్టి ఒక్కొక్క సభల్లో నిలబడి ఉచ్చన్నీచం లేకుండా ఇష్టారీతిన వాగినటువంటి అనిల్ కుమార్ యాదవ్ అనేటువంటి వ్యక్తి ఎక్కడున్నాడు చంద్రిక్ గారు? మీకేమన్నా కనపడ్డా? ఏమన్నా వినపడ్డా ఎక్కడన్నా? అలానే ఉచ్చన్నీచం తెలియకుండా మాట్లాడినటువంటి గుడివాడ అమర్నాథ్, లేదా ఒక పశువు లాంటి సిదిరి అప్పలరాజు, మా గౌత్శ్రీష్ గారి మీద ఏ విధమైనటువంటి ఏమంటారంటే ఒక ప్లాన్ అటాక్స్ చేశాడో 24 గంటలు చూసాం. ఎక్కడన్నా కనపడ్డా? ఇప్పుడు వినపడుతున్నాడా ఎక్కడన్నా? అసలు ఇలాంటి వాళ్ళని మనం ఇవాళ ఎక్కడన్నా చూస్తున్నామా? మీరు అడగచ్చు మేడం, మరి వాళ్ళు చేసిన దానికి ఇప్పుడు మన పేరు నాని విషయం కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఎందుకు అంత లీనియంట్ గా వెళ్తున్నారని. దిస్ ఇస్ క్వశ్చన్ ఫ్రమ్ ది పబ్లిక్ చంద్ర గారు, మీ నుంచి అని అనట్లేదు. వాళ్ళ మీద లీనియంట్ గా ఉన్నారు, వాళ్ళని అరెస్ట్ చేయట్లేదు, ఇది ఉన్నా సరే అదున్నా సరే సాక్ష్యాలు ఉన్నా సరే. ఇప్పుడు అరెస్ట్లే చెయ్యాలి, జైళ్లలోనే పెట్టాలి అనేటువంటిది మా లక్ష్యం అయితే, మేము అధికారంలోకి వచ్చినటువంటి మరుసటి రోజున ఎలా అయితే జగన్మోహన్ రెడ్డి అసలు ఏమీ లేని దగ్గర కూడా క్రియేట్ చేసి మరీ అరెస్ట్ చేసి నానా హంగామా బీభత్సం సృష్టించాడో అలా మేము చెయ్యొచ్చండి. కానీ అప్పుడు ఏం జరుగుతుంది అని అంటే రాష్ట్రం యొక్క ఇమేజ్ అనేటువంటి దెబ్బతింటుంది. చంద్రిక్ గారు, మా ముందు ఉన్నటువంటి మొట్టమొదటి లక్ష్యం ఒకటి, రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ని మెయింటైన్ చేస్తూ రాష్ట్ర బ్రాండ్ ఇమేజ్ ని అవుట్ సైడ్ ది స్టేట్ కూడా మనం చాలా ప్రాపర్ గా తీసుకెళ్లగలగాలి. ఇవాళ గత 6 నెలల్లో ఎన్ని వేల కోట్ల ఇన్వెస్ట్మెంట్స్ రాష్ట్రానికి తీసుకొచ్చామో మీకు తెలుసు కదా. 4 లక్షల కోట్ల పెట్టుబడులు అంటున్నారు, తీసుకొచ్చాం కదా. మీరే మేమేం చెప్పుకోవడం కాదు, మీ ముందు యూ హావ్ గాట్ దోస్ MOUs ఆల్సో. ABN కూడా చాలా సందర్భాల్లో వాటి అగ్రిమెంట్స్ తో సహా చూపించారు. ఎందుకంటే అంటే అదే రాష్ట్రంలో సానుకూల పరిస్థితులు అంటావు. ఇప్పుడు ఒక ఇండస్ట్రియలిస్ట్ కావచ్చు, ఒక ఇండస్ట్రీ కావచ్చు, ఒక రాష్ట్రంలో పెట్టుబడి పెట్టాలి అని అంటే ఆ విధమైనటువంటి పొలిటికల్లీ కండ్యూసివ్ ఎన్విరాన్మెంట్ అనేటువంటిది వాళ్ళకు ఉండాలండి. ఆ పొలిటికల్లీ జ్యోత్స్న గారు, మీరేమంటున్నారు? పెట్టుబడులు అభివృద్ధి లక్ష్యం, ఒక విజన్, మేము ఇలా వెళ్తున్నాం, మా ఉద్దేశం వేరు. సరే, మేము అప్పుడు చెప్పాం ప్రతిపక్షంలో అప్పుడు. ఒక్క నిమిషం లెట్ మీ ఫినిష్ దిస్ క్వశ్చన్. ఇక్కడ సమస్య, మీరేదో వచ్చేసేయాలి, అందరినీ పిచ్చి పెట్టి కొరడా పెట్టి చేత కొట్టాలి, లోపల తీసుకెళ్లి అరెస్ట్ చేయాలి, ఇది కూడా అనట్లేదు అందరూ. ఎవరైతే వేధించిన వాళ్ళు ఉన్నారో కొంతమందిని మీరు పోస్టుల విషయంలో కానీ అదర్ థింగ్స్ లో అందలం ఎక్కిచ్చారు, అది కదా బాధపడుతున్నారు. దానికి ఏం సమాధానం చెప్తారు? ఎలా సమర్థించుకుంటారు? ఒకటి చెప్తాను చంద్రిక్ గారు, నేను ఒక చిన్న ఉదాహరణ చెప్తానండి. మీరు అంటే మీరు సీనియర్ జర్నలిస్ట్, మీరు ఎన్నో సంవత్సరాలుగా ఈ ఫీల్డ్ లో ఉన్నారు. మా పార్టీ నుంచి ఆ పార్టీలోకి వెళ్ళినటువంటి కొంతమంది ప్రబుద్ధుల్ని కూడా చూశారు మీరు. సీఎం గారు స్వయంగా ఒప్పుకున్నారు, మా దగ్గర షెల్టర్ కోసం వచ్చేస్తున్నారు, అది నిజమే, కూటమి పార్టీలోకే చూస్తున్నారు, సీఎం గారు స్వయంగా ఒప్పుకున్నారు. ఇప్పటి సంగతి చెప్పట్లేదు నేను, ఇప్పటి సంగతి ఒక చిన్న గివ్ మీ చెప్తాను.
మీరు ఎన్నో ఏళ్లుగా కవర్ చేస్తున్నారు. యు నో ది పాలిటిక్స్, రైట్? ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి కొంతమంది ప్రబుద్ధులు తర్వాత వైఎస్ఆర్సీపీలో వెళ్ళారా వెళ్ళలేదా? ఇక్కడ మంచి పదవులు అనుభవించినటువంటి వాళ్ళు కూడా, ఇక్కడ ఎమ్మెల్యేలుగా గెలిచినటువంటి వాళ్ళు కూడా అక్కడికి వెళ్ళారా వెళ్ళలేదా? ఇక్కడ ఉన్నప్పుడు వాళ్ళ బిహేవియర్ ఏంటి, అక్కడికి వెళ్ళినప్పుడు వాళ్ళ బిహేవియర్ ఏంటి? నాయకుడు అనేటువంటి వాడు ఏ రకంగా ఉంటాడో దాని ప్రకారంగానే క్యాడర్ అనేటువంటిది, తర్వాత వచ్చేటువంటి నాయకత్వం అనేటువంటిది ఉంటుందండి. అదే ఇవాళ మీరు అంటున్నారు అక్కడి నుంచి కూడా వస్తున్నారంటే, ఎస్ డెఫినెట్ గా ఇవాళ జనసేనలోనే నిన్ననే ఒక ఇద్దరు జాయిన్ అయ్యారు, మొన్న అనుకుంటాను నాకు తెలిసి. అవును, వాళ్ళు వాస్తవానికి కూడా కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి. మొన్న మా విజయ్ గారు, చింతకాయల విజయ్ గారు అయితే ఒక మాట కొంచెం పబ్లిక్ గానే అన్నారు కూడా. ఇప్పుడు ఒక అలయన్స్ లో ఉన్నప్పుడు కొంత ఇబ్బందికరమైనటువంటి వాతావరణం ఇలాంటి విషయాల్లో ఉంటుంది. కానీ దేర్ ఈజ్ ఏమంటారంటే ఒక లక్ష్మణ రేఖ ఉంటుందండి. వాళ్ళు మా పార్టీలో కానీ మా అలయన్స్ లో కానీ ఉన్నప్పుడు ఆ లక్ష్మణ రేఖని దాటడానికి ఏ విధమైనటువంటి వీలు లేదు, ఒక విషయం. రెండో విషయం ఏంటంటే ఖచ్చితంగా కొంతమందిని జాయిన్ చేసుకోవద్దు అనేటువంటి స్ట్రిక్ట్ గా ఏవైతే, ఎందుకంటే ఇప్పుడు కార్యకర్తలను ఇబ్బంది పెట్టినటువంటి వాళ్ళని జాయిన్ చేసుకుంటే కార్యకర్తలకు మేమేం సమాధానం చెప్తాం చెప్పండి? మీరు చెబుతుంది నాయకుల వర్షన్, నేను అడుగుతుంది పోస్టింగ్స్ అధికారుల వర్షన్. నేను అది కూడా వేధింపులకి మిమ్మల్ని రూల్ ఆఫ్ లా మర్చిపోయి వేధించిన వాళ్ళకి సూపర్